విధి నిర్వహణలో ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని నిరూపించుకున్నారు. బస్సుల్లో పోగొట్టుకున్న 19 లక్షల విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్లను ప్రయాణికులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 25న సూర్యాపేట హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న బస్సులో ఒక ప్రయాణికురాలు తన బ్యాగ్ను మర్చిపోయారు. బస్సు సూర్యాపేట బస్ స్టేషన్కు చేరుకోగానే ఆ బ్యాగ్ను కండక్టర్ అంజయ్య, డ్రైవర్ యాకూబ్ పాషా గుర్తించారు. అందులో 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ ఉన్నాయి. వెంటనే వారు బ్యాగ్ను సూర్యాపేట డిపోలో అప్పగించారు. ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఆ బ్యాగ్ను ప్రయాణికురాలికి అందజేశారు. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పుష్పక్ బస్సులో ఒక ప్రయాణికురాలు 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ను మర్చిపోయారు. ఈ నెల 15న బస్సు ఎయిర్పోర్ట్ నుంచి లింగంపల్లికి వస్తుండగా అల్విన్ క్రాస్ రోడ్ దగ్గర ఆ బ్యాగ్ను డ్రైవర్ ముబిన్ గుర్తించారు. మియాపూర్ రెండో డిపో అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు. మరోవైపు ఈ నెల 25న ఎయిర్పోర్టు బస్సులో శిల్పారామం దగ్గర ఒక ప్రయాణికుడు బ్యాగ్ను మర్చిపోయారు. అందులో 3.5 లక్షల నగదు, 2 బంగారు గాజులు, ఒక ల్యాప్టాప్, మొత్తం 5 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి. దానిని డ్రైవర్ రమేష్ గుర్తించి అధికారుల సమక్షంలో ప్రయాణికుడికి అందజేశారు. 3 వేర్వేరు ఘటనల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న 19 లక్షల విలువైన బ్యాగ్లను ప్రయాణికులకు అందజేయడం ఆర్టీసీ సిబ్బంది నిజాయితీకి నిదర్శనమన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.